నంద్యాల జిల్లా జాగలమర్రి మండలం మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 5.8 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పూజారి మామిడి కృష్ణకిషోర్, రిటైర్డ్ ఈవో భాగవతం వెంకట నరసయ్య, ఆలగడ్డ బంగారు వ్యాపారి దూదేకుల పెద్ద హుస్సేనయ్యను నిందితులుగా గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 14,76,000 విలువైన 5 కిలోల 800 గ్రాముల వెండి ఇటుక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మా సార్ మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడండి. అది గుర్తు అందరూ మద్దూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అదృశ్యమయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఆభరణాల అలంకరణ టైంలో ఈ వ్యవహారం బయటపడింది. స్వామివారికి దాతలు సమర్పించిన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. నకిలీ ఆభరణాలతోనే స్వామివారిని అలంకరించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. నిందితుల్ని పట్టుకున్నారు. అక్కడ 2 మళ్ళీ సరే అయ్యారా మరి అది గడ తీయాల. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.8 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి చంద్రశేఖర్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్షయ. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వెండి ఆభరణాలు అపహరించారు. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు అలంకరించారు. ఈ విషయం వైకుంఠ ఏకాదశి తర్వాత బయటపడింది. సాధారణంగా ఆలయంలో ప్రతి వైకుంఠ ఏకాదశికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను అలంకరిస్తారు. అయితే ఈ ఏడాది నకిలీ ఆభరణాలు అలంకరించారు. వాటిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, అట్లాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఈవోకి సమాచారం ఇవ్వడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న కృష్ణ కిషోర్, రిటైర్డ్ ఈవో వెంకట నరసయ్య, భాగవతం ఇదంతా బయటపడింది. వారిద్దరూ కలిసి స్వామివారి ఆభరణాలను బయట అమ్మేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు తయారు చేయించారు. వాటిని స్వామివారికి అలంకరించారు. దాదాపు 14,76,000 విలువ చేసే 5 కిలోల 800 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించినట్టు గుర్తించారు. వాటిని ఆలగడ్డలో హుస్సేనయ్య అనే వ్యాపారికి విక్రయించారు. ఆయన వాటిని కరిగించేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఈవో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత వీరిద్దరు చేసిన భాగవతం బట్టబయలైంది. ఇది ఎవరు గుర్తించాలన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి స్వామివారి అసలు ఆభరణాలను తీసేసి నకిలీ ఆభరణాలతో వైకుంఠ ఏకాదశి పూజ కానిచ్చారు. అయితే ఇది బయటపడడంతో పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ నగలను ఆళ్లగడ్డలో వ్యాపారి పెద్ద హుస్సేనయ్యకు విక్రయించినట్లు తెలిసింది. ఆయన వాటిని కరిగించేశారు కూడా. అయితే ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశారు. పూజారి కృష్ణ కిషోర్, రిటైర్డ్ ఈవో భాగవతం వెంకట నరసయ్య, అట్లాగే ఆళ్లగడ్డ వ్యాపారి దూదేకుల హుస్సేనయ్యను కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి 5.8 కిలోల వెండిని రికవరీ చేశారు.